భారతీయ సనాతన హిందూ వైవాహిక సాంప్రదాయం ప్రకారం భర్త ఇంటి పేరు భార్యకు వస్తుందని కాబట్టే సోనియా గాంధీగా అయింది. సంజయ్ గాంధీ మేనకా గాంధీగా వాళ్ళు కూడా భారతీయ సనాతన ధర్మం ప్రకారం ఆమె కూడా యాక్చువల్గా ఏంది మేనకా వారు సిక్కులు వాళ్ళు మేనకా సిక్కు. కానీ ఎప్పుడైతే సంజయ్ గాంధీ గారిని మ్యారేజ్ చేసుకుందో ఆమె కూడా మేనకా గాంధీగా మారారు వాళ్ళు. అట్లాగే ఫిరోజ్ తండ్రి ఫిరోజ్ అంటే ఇందిరాగాంధీ గారి యొక్క భర్త పేరు ఫిరోజ్, తండ్రి జహంగీర్ ఫరేడోస్, వాళ్ళ తల్లి పేరు రతిమయి. ఫిరోజ్ ఇందిరాగాంధీ గారి భర్త జర్నలిస్టు, నేషనల్ హెరాల్డ్ పత్రిక వ్యవస్థాపకుడు, స్వాతంత్ర సమరయోధుడు, స్వాతంత్ర ఉద్యమంలో 2 సార్లు జైలు జీవితం గడిపిన వ్యక్తి, 2 పర్యాయాలు ఎంపీగా రాయబరేలీ నుంచి ప్రాతినిధ్యం వహించాడు. స్వాతంత్ర ఉద్యమంకి మద్దతుగా వానర్ సేన స్థాపించిన వ్యక్తి. ఫిరోజ్ గాంధీ చరిత్రలో ఒక పారాగ్రాఫ్ అంత అనేది ఒక చరిత్ర. జీవితం కూడా కాబట్టి ఇందిరాగాంధీ గారు ఇందిరా ప్రియదర్శిని, అసలు యాక్చువల్గా ఏంటంటే ఇందిరా ప్రియదర్శిని వివాహం చేసుకోవడానికి హిందూ మతం స్వీకరించి హిందూ మత సాంప్రదాయం ప్రకారమే ఫిరోజ్ వివాహం జరిగిందని, అనంతరం ఇందిరా ప్రియదర్శిని కాస్త ఇందిరాగాంధీగా అయిందని మనకు చరిత్రలో కనబడుతుంది. కాబట్టి బీజేపీకి సంబంధించిన నాయకులు రాజకీయ విమర్శలు రాజకీయంగా చేస్తారు, సహజంగా ఉంటుంది. కానీ మీరు చేసే రాజకీయ విమర్శలన్నీ కూడా కొంత నిజం ఉండాలి అనేది కాంగ్రెస్ పార్టీ బండి సంజయ్ గారికి తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అందుకే జనరల్గా ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత క్రమంగా అసలు ఆ కుటుంబము వాళ్ళకు కులాలు మతాలకు అతీతమైన వాళ్ళ జీవితం. కులాలు మతాలు వాళ్ళకు ఏది కూడా వర్తింపై వాళ్ళు ఎప్పుడు కూడా కులాలు వాళ్ళ క్యాస్ట్ని ఎప్పుడు కూడా రాజకీయంగా వాడుకోలే. వాళ్ళు ఎప్పుడు కూడా కులాన్ని ఎప్పుడు రాహుల్ గాంధీ గారి కుటుంబం ఎప్పుడు కూడా రాజకీయంగా వాడుకోలేదు. వాళ్ళకి అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే అందరూ కూడా గతంలో చాలా సందర్భాలు కూడా చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు చాలా సందర్భాల్లో మనం చెప్పడం జరిగింది. మోతీలాల్ నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు అందరిది త్యాగాల చరిత్ర. అగర్భ శ్రీమంతుడుగా ఉన్న విద్యావంతులుగా ఉన్న మోతీలాల్, జవహర్లాల్, ఇందిరాగాంధీల జీవితాలను స్వాతంత్రం కోసం త్యాగం చేశారు. వాళ్ళు చాలా సందర్భాల్లో మేము గాంధీ భవన్లో చెప్పడం జరిగింది. ఆస్తులు స్థిరాస్తులతో కూడుకున్న కుటుంబం అది. లక్షల కోట్ల కుటుంబ స్వతహాగా ఆస్తులలో పుట్టిన కుటుంబం అది. ఇది రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం. ఈ దేశానికి స్వేచ్ఛను తెచ్చేందుకు వారి జీవితాలను త్యాగం చేసి జైళ్ళల్లో ఉండి ప్రజల కోసం పోరాటం చేశారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు రాజీవ్ గాంధీ మరణానంతరం ఒక్క అధికార పదవి స్వీకరించకుండా పదవులను త్యాగం చేశారు. అందుకే కదా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి కాకముందు యూపీఏ గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ ముందు సోనియా గాంధీ గారిని ప్రధానమంత్రి కావాలని కాంగ్రెస్ ఎంపీలు ఆ రోజు అన్ని భాగస్వామ్య పక్షాలన్నీ కూడా పదే కోరితే కూడా సోనియా గాంధీ గారు వారు
వారు ఒప్పుకోలేదు. దాని తర్వాత రాహుల్ గాంధీ గారిని కూడా అడిగారు, రాహుల్ గాంధీ గారు క్యాబినెట్లో మినిస్టర్ అన్న తీసుకోమనండి, లేదా రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ని ఉండమని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మిగతా ప్రతి పార్టీ యూపీఏ నాయకులందరూ కూడా అడిగారు. కానీ ఆ రోజు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు పదవులు ముఖ్యం కాదు, పరిపాలన ముఖ్యము అని ఆ రోజు పదవులకు పక్కకు పెట్టి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారిని ఆ రోజు ప్రధానమంత్రిగా చేసిరు. ఇది చరిత్ర మనందరూ కూడా తెలిసిన విషయమే. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా పదవుల కోసం మీరు చూడండి,